సోనియా గాంధీ పుట్టినరోజు నాడు దేశంలోని ఆఖరి నేతలందరూ ఆమెకి పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలిపారండి. మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారండి. కానీ సోనియా గాంధీ మాత్రం మీడియా ముందు ఇంతెత్తున లేచి రంకులేసేసిందంటండి. ఎందుకంటే ఢిల్లీలో ఉభయ సభల్లో నేషనల్ హెరాల్డ్ కేసు గురించి గొడవ జరుగుతుంది కదండి, అందుకనండి. నేను ఇందిరాగాంధీ కోడల్ని అత్తరికి నన్ను ఎవరు భయపెట్టినారు అంటూ మానిపెడిపోయిందటండి. పోనీలే సోనియమ్మ, ఎట్టాగైనా నీ పుట్టినరోజున అత్తగారిని తలుచుకుని మంచి పని చేసావు. మన రామ్ గోపాల్ వర్మ ఇదివరకు షోలే సినిమాని మళ్ళీ తీసి ఆ సినిమాని శంఖనాకిచ్చేసి తను మట్టి కరిసేసాడు, గుర్తుందా? ఇప్పుడేమో ఆయన కళ్ళు పాతాళ భైరవి సినిమా మీద పడిందండి. అదేనండి మన పాత ఎన్టీఆర్, ఎస్వి రంగారావులు చేసారే ఆ సినిమా అన్నమాట. ఇప్పుడు దాన్ని మళ్ళీ తీయాలని ఆలోచిస్తున్నాడటండి. ప్రేక్షకులు కూడా ఆలోచిస్తారు దాన్ని చూద్దామా వద్దా అని. ఈ విజయవాడలో కల్తీ మద్యం తాగి చాలా మంది చచ్చిపోయారు కదండి. పోలీసులు కల్తీ మద్యం కేసులో చాలా మందిని అరెస్ట్ చేసేసారటండి. ఎన్నైనా వాళ్ళు అట్ట తయారు చేస్తూనే ఉంటారు, వీళ్ళట్ట తాగి సత్తూనే ఉంటారు. వీళ్ళు మారండి బాబు. రాజమౌళి ప్రభాస్ కి ఛత్రపతి లాంటి గొప్ప హిట్ సినిమా ఇచ్చాడండి. ఇప్పుడేమో బాహుబలి. కానీ బాహుబలి కోసం 3 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చిందండి ఏ సినిమాలు చేయకుండా. కానీ ప్రభాస్ కి ఏంటి లాభం? పేరు మొత్తం రాజమౌళికి వచ్చేసిందండి. పోనీలే అనుకుంటే బాహుబలి 2వ భాగం దానికి తలంచాడు. ఆ తర్వాత బాహుబలి 3వ భాగానికి ప్లానింగ్ చేస్తున్నారట. నాయనో మీ బాహుబలి పాటలన్నీ అయ్యేసరికి నేను ముసలాన్ని అయిపోతాను అని బాహుబలి 3వ భాగంలో నేను చేయనని ప్రభాస్ దండం పెట్టిసేటట్టండి. అంతేకాదండి రాజమౌళి సినిమాల్లో ఇక నేను చేయనని ప్రభాస్ చెప్పేసేటట్టండి. ఈ మధ్య రాజకీయ నాయకులు ఓ పార్టీలోంచి మరో పార్టీలోకి తెగ జంపింగులు చేసేస్తున్నారండి. వీళ్ళంతా పూర్వజన్మలో కప్పలయ్యి ఉంటారండి. వీళ్ళ జంపింగులు మండ అధిక ధరలతో ప్రజలు బాధపడిపోతుంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు.